జగనన్న వదిలిన బాణాన్ని అంటూ జగన్ జైల్లో ఉన్నప్పుడు ప్రజల్లో తిరిగి ప్రజాభిమానాన్ని పోగు చేసి రాజశేఖర రెడ్డికి ఉన్న అభిమానాన్ని చెదిరిపోకుండా జగన్కు సహకరించిన షర్మిల తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేయబడింది. ఆమె కొంతకాలం మౌనంగా ఉండి ఆ తర్వాత తెలంగాణలో తను పార్టీ పెట్టింది. అయితే చాలా కష్టపడ్డప్పటికి కూడా అక్కడ ఈ పార్టీ ఎంత మాత్రం ముందుకు రాలేదు. ఆంధ్రాలో అడుగు పెట్టాలని చూస్తుంది. దీనికి ఒక చిన్న సంకేతంగా వచ్చిన వార్త ఏంటంటే లోకేష్కి క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చింది. ఇంతకు ముందే జగన్ చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు నారా బ్రాహ్మణిని భువనేశ్వర్ని కూడా ఆమె పరామర్శించింది. అయితే ఆ విషయం పత్రికలో ప్రముఖంగా రాలేదు. ఇప్పుడు లోకేష్కి క్రిస్మస్ గిఫ్ట్ పంపించింది. ఆ ఫోటోను కూడా ఆమె తన ట్విట్టర్లో ట్వీట్ చేసింది. సో తెలుగుదేశము కాంగ్రెస్ వైపు నడుస్తున్నట్టు కనిపిస్తుంది. ఇండియా కూటమిలో చేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో కాంగ్రెస్ నాయకులకి అనుబంధం ఉన్న షర్మిల కూడా తెలుగుదేశం వైపు నడుస్తున్నట్టు తెలుస్తుంది. తెలుగుదేశం జగన్ వ్యతిరేక శక్తులను మొత్తాన్ని కూడా ఒకచోటికి చేరే ప్రయత్నంలో షర్మిల కూడా రావడం అనేది కొంతమేరకు ప్లస్ అని చెప్పొచ్చు. షర్మిల అయితే మాత్రం తన అన్నకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధపడినట్టే తెలుస్తుంది.